ఈ ఇంట్లోనే చాలా ఏండ్లుగా పనిచేసేవాడిని. ఈ హౌస్ ఓనర్ నా మీద ఎంతో ప్రేమగా ఉండేవారు. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో వస్తున్నానండి. ఏం చేస్తున్నావు? త్వరగా రా, టైం అవుతోంది. వస్తున్నానండి. ఎప్పుడు చూసినా తొందరే. కోట్ తీసుకొస్తున్నావా? ఎందుకింత తొందరపడుతున్నారు? నిదానంగా వెళ్ళండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే, అక్కడికి వెళ్ళి కోప్పడకూడదు. నిదానంగా మాట్లాడాలి, సరేనా? ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. రీచ్ అయిన వెంటనే కాల్ చేయండి. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. రమేష్ సార్, బండి రెడీయా? సార్, బండి క్లీన్ చేయడానికి లేట్ అయింది. మీ లగేజ్ ఆ బండిలో పెట్టాను సార్. వీడెప్పుడు ఇలాగేనండి, అన్నిట్లోనూ లేట్. సరే వదిలే, నేను చూసుకుంటా. వస్తాను. ఒకరోజు మా ఓనర్ బిజినెస్ విషయంగా ఫారిన్ ట్రిప్ బయలుదేరి వెళ్లారు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి బయలుదేరి వచ్చారు. వచ్చిన వెంటనే కోపంగా లోపలికి వెళ్లారు. అసలేం జరుగుతుందో అర్థం కాక నేను గుమ్మం ముందు నిలబడి తప్పిస్తున్నాను. ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి కాసేపట్లో తన వైఫ్ను తీసుకుని లగేజ్తో బయటకు వచ్చారు. ఈ ఇంటి దస్తావేజులు, ఆయన కారు, డబ్బు అన్నీ ఇచ్చేసి ఈ దేశాన్నే వదిలి వెళ్లిపోతున్నాం అన్నారు. ఆయన వెళ్ళింది కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు. కానీ ఆయన వెళ్లేటప్పుడు తన ఆస్తులు మొత్తం నాకు ఇచ్చి వెళతారని నేను అస్సలు ఊహించలేదు.